కాంగ్రెస్ పరిపాలన బాగానే ఉంది కానీ ఆడేళ్ళకి ఫ్రీ బస్సు పెట్టిండు, బంగారం రేట్ ఎక్కువ చేసిండు. నా 4,000 పింఛన్ ఇంతవరకు ఇస్తలేడు, 2 సంవత్సరాలు అయిపోయింది. అదే 2,000 ఇస్తున్నాడు. పోతున్నారా ఫ్రీ బస్లో? పింఛన్ ఇస్తలేడు కదా, 2,000 ఇస్తున్నాడు. 4,000 అన్నాడు ఇస్తలేడు. ఫ్రీ బస్ పోతున్నా. ఫ్రీ బస్సు పోతున్నాం కానీ మస్తు గుద్దుకునుడు కొట్టుకునుడు, సీట్లు ఉంటలేవు. మగోళ్ళు పైసలు కడుతున్నారు, వాళ్ళకే సీట్లు లేవు. మన లేడీసే కొట్టుకుంటారు, వాళ్ళు ఏడ కూర్చుంటారు పాపం. పైసలు ఇచ్చి నిలబడుతున్నారు వాళ్ళు. మగళ్ళకి ఏం సేఫ్టీ లేదు, లేడీస్కి ఏం సేఫ్టీ లేదు. బంగారం పోతున్నది ఫ్రీ బస్ ఎక్కితే. ఏమేమని తాళ్ళు పోతున్నాయి, పుస్తకాలు తాళ్ళు. బంగారం ఇస్తా అన్నారు కదా, తులం బంగారం ఇస్తాను, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తాడు. తులం బంగారం ఇవ్వలేడు, 1,00,000 రూపాయలు ఇవ్వలేడు. కళ్యాణ లక్ష్మి రాలేదా? రాలేదు అంటున్నారు మరి. రాలేదు. మా ఏప్రిల్ బిడ్డ పెళ్ళి సంవత్సరం అయిపోయి కొడుకే ఉట్టిగా ఇంతవరకు 1,00,000 రూపాయలు ఇవ్వలేడు, బంగారం ఇవ్వలేడు. రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు వచ్చినాయి. రాలేవు. మా కొడుకు అప్లై చేసి కూడా సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు రాలేదు. ఏ పాలన బాగుంది? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. ఏంది ఎందుకు రేవంత్? కేసీఆర్ ఉన్నప్పుడు 2,200 పింఛన్ ఉండే. నేను గెలిస్తే 1,000 రూపాయలు ఇస్తాను, గెలవగానే స్పాట్లో అదే నెలలో 1,000 రూపాయలు చేసాడు. మళ్ళీ 2,000 అన్న రెండోసారి 2,000 ఇచ్చేసాడు. కానీ 4,000 అన్నది ఇంతవరకు 4 రూపాయలు కూడా ఇవ్వలేదు. అది కేసీఆర్ పింఛనే ఇస్తారు 2,000. అది రూపాయి కిలో బియ్యం అన్నాడు, రేట్లన్నీ పెంచేసాడు. వస్తుందా మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా? ఏమో ఇక పబ్లిక్ చేతులు ఉన్నది. చాలా మంది అట్లా అంటారు, ఇట్లా అంటారు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేడు, 5 లక్షలు లోన్ అన్నాడు. 5 లక్షల లోను భీములు పోస్తే కూడా సరిగా లోన్ పడతలేదు. 5 లక్షలు ఈడ పైసలు కట్టాలంటే ఒక 1,050 రూపాయలు కట్టినా ఇస్తానని ఇంతవరకు పోతే మా ప్లాట్ అమ్ముకున్నారంట. ఒక 50 రూపాయలు కట్టినా నేను కట్టమంటే పెట్టినా అమ్ముడు పోయింది మీ ప్లాట్ అంటున్నారు. ఇంకెవరిని అడగాలి? లీడర్లు దొంగ లీడర్లు ఉన్నారు, కాంగ్రెస్ లీడర్లు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వస్తున్నాయండి. ఓటు ఎవరికి ఇస్తారు? ఎవరికైతే ఒకడికి వేయాలి కదా, లేకపోతే సచ్చిన వాళ్ళతో సమానం అని వేయడం తప్ప ఏమీ లేదు. బొక్క పరిపాలన ఎట్లుందమ్మకి? కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? పథకాలన్నీ వచ్చినాయా? వేసినాము ఓటు, డబ్బులు ఇచ్చారు, వేసినాం. నిజం చెప్పాలంటే అందరికీ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఓటేశారు. ఎవడు ఇక్కడ న్యాయంగా ఏమీ గెలవలేదు. ఇలా మీడియాలో చెప్పినా కానీ నాకేం భయం లే. ఏమైనా పొడుస్తారా, చంపుతారా? ఏమీ లే. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చారు, కేసీఆర్ పార్టీ డబ్బులు ఇచ్చారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేసాం, అంతే. సింపుల్ మ్యాటర్. ఇప్పుడు వాడు మాకు ఏం చేస్తలేదు, మీరు అనొచ్చు డబ్బులు తీసుకొని ఎందుకు ఓటేశారు అని. మరి మాకేం పని చేయనప్పుడు మేము మాత్రం ఊరికి ఎందుకే వెళ్ళిపోయి ఓటేయాలి? మేము ఇక్కడ కష్టపడే వాళ్ళని పని వదులుకొని పోయి ఓటేయాల్సిన అవసరం లేదు కదా. మరి 2,000తో పనులన్నీ అవ్వవు కదా. 5 ఏళ్ళు 2,000 తీసుకొని 5 ఏళ్ళు మనం వాళ్ళకు ఓటు పూర్తి చేస్తున్నట్టు కదా. మరి 5 ఏళ్ళల్లో వీళ్ళు ఏం బీకేశారు? వాళ్ళేం బీకేశారు? ఎవడేం బీకలేదు కదా. అడిగినా మేమున్నది నేను మా అమ్మనే. మాకు ఇంతవరకు ఇల్లు ఇస్తామని ఎన్నిసార్లు అప్లికేషన్ పెడుతూనే ఉన్నాం. ఇల్లు లేదు, నాకు పోతాను. అటు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టాము, ఇప్పుడు పెట్టాము, ఎప్పుడు రానే లేదు. ఏ మాటకా మాట. మేము ఎమ్మెల్యే మాత్రం ఏం బీకుతాడు? ఎవడేం బీకలేడు. ఈ మా బతుకులు మారవయ్యా, అంతే. మా బతుకులకి ఏమి ఇయ్యరు. ఉన్నవాడే ఇదంటారు. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ ఇల్లు వస్తాయి. అదేంటో మరి రాజకీయమా, లేకపోతే ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి? ఇంటి ఓనర్లకి ఇల్లు వస్తున్నాయి, ఇంటి ఓనర్లకి వైట్ రేషన్ కార్డు ఉంది. మాలాంటి గరీబ్ వాళ్ళకేమో ఇల్లు రావట్లే. మేము ఈ పూలు అమ్ముకొని, నిమ్మకాయలు అమ్ముకొని, ఇంటి రెంట్లు కట్టుకొని మేము పొట్టబోసుకుంటున్నాం. మరి మా పరిస్థితి ఏంటి? ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకేమైనా అరగబెట్టారా? ఏమీ లేమని చెప్పేసి ఇప్పుడు వచ్చి అడుగుతారు కదా, అప్పుడు పరిస్థితి అడగరా మీరేమి? వాళ్ళని క్వశ్చన్ చేయడం కానీ, ఏ ప్రభుత్వం వాళ్ళనైనా కానీ, ఎవరినైనా అడుగుతాము. ఎవరు అడగకుంటుండ్రు? ప్రతి ఒక్కరు, నేనే కాదు ఎవరైనా అడుగుతారు. వేస్తాం చేస్తాం అంటారు, చెయ్యరు. వాళ్ళకి కావాల్సింది ఓటు. మా మొహాన ఒక 1,000 2,000 కొడతారు, ఇది అంటారు. మాకు సిగ్గులేదు కదా, మాకు పని వదులుకొని మేము పోవడం ఎందుకు అనే ఆలోచనతోటి మేము వెళ్ళి వేసి వస్తాం, అంతే. సింపుల్ లాజిక్. ఆయన ఈ మధ్యే కదా వచ్చింది. ఆయన ఏమైనా సంవత్సరాల తరబడి ఉన్నాడా? ఆయన ఎంతో కష్టపడి మొన్న వచ్చిండు పాపం. ఆయన ఇంకా ఏం చేయలేదా అంటే గద్దక్కంగానే పని అయిపోద్దా? మరి సీఎం ఎందుకు అయిపోయాడా? పోయినాము, అక్కడ కాదు సీఎం ఆఫీస్కి వెళ్ళమన్నారు. వెళ్ళి అక్కడ కూడా అప్లికేషన్ రాసి ఇచ్చిన. ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రొసీజర్, ఒకటే ప్రాసెస్, ఒకటే. నో ప్రాబ్లం, మేమంతా ఒకటే చేస్తాం అన్నట్టే ఉన్నారు వాళ్ళు చేసేదేం లేదు. కాంగ్రెస్ గురించి చెప్పేది ఏం లేదు, కేసీఆర్ పార్టీ గురించి చెప్పేది ఏం లేదు. అందరూ దొంగలే, ఊళ్ళోళ్ళు పట్టుకొని వస్తారు. మళ్ళీ వస్తుందా మరి కాంగ్రెస్ పార్టీ? నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అమావాస్యకి పుణ్యానికో ఒకసారి అన్నట్టు. అదేమో సామెత అంటారు కదా, యాందోడ గుద్దగడిగినప్పుడు
అన్నట్టు వచ్చింది అంతే, అలానే వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుందో మా తెలియదు. ఏ గవర్నమెంట్ వస్తే మాత్రం మా జీవితాలు ఏమైనా మారేది ఉందా? తొక్క ఏమీ లే. మా జీవితాలు ఇద్దో ఇలా పూలు అమ్ముకోవడం, కష్టపడి అమ్మడం తప్ప ఏమీ లే. నీకు ఒక 500 1500 ఇస్తారు అంతే. నీ పరిస్థితి అంతే, ఆ కెమెరామ్యాన్ పరిస్థితి అంతే. ఓ 2000 3000 ఆయనకి ఇస్తారు, అయిపోయాయి. పోవడం, పనుకోవడం, తినడం, ఒకరు అనడం, మళ్ళీ పొద్దున్నే యాక్షన్ అనగానే ఇది అనడం. ఇదే మాకు పొద్దున్నే రావడం, పూలు అమ్ముకోవడం, వెళ్ళిపోవడం. వాళ్ళు బాగానే అన్నీ పంచుకుంటారు, అన్నీ ఇది అంటారు. మన మొక్కలకి ఏముందండి పూల గిరాకీ అంట. ఇప్పుడు మేము ఇది 30 రూపాయలు చెప్తాం, 20 రూపాయలకి ఇవా, 25కి ఇవా, 15కి ఇవా, అక్కడ ఇంతే అని అంటారు. 1000 రూపాయల్లో బేరం అన్నం, అందం సందం. మగవాళ్ళైనా అంతే బేరాలు ఆడతారు, ఆడవాళ్ళైనా అంతే బేరాలు ఆడతారు. మళ్ళీ ఈ పూలు కొనింది కాక మళ్ళీ 2 గులాబీ పూలై, ఆ పూలై, అవన్నీ అరటి పూలు కొంటే పూలై, ఇన్నే మాటలు చెప్తారు కానీ ఎవరు ఏం చేసింది లేదు.